అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్పై స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ దీనిపై స్పందించారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ను ముంచేశాయన్నారు. చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవెల్ ట్రంప్ ప్రకటించిన అసాధారణ సుంకాల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆర్థిక మందగమనం కూడా మొదలవుతుందని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయని హెచ్చరించారు పవెల్. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ట్రంప్ సుంకాలు ముప్పుగా మారుతున్నాయని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్పై స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ దీనిపై స్పందించారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ను ముంచేశాయన్నారు. చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవెల్ ట్రంప్ ప్రకటించిన అసాధారణ సుంకాల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆర్థిక మందగమనం కూడా మొదలవుతుందని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయని హెచ్చరించారు పవెల్. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ట్రంప్ సుంకాలు ముప్పుగా మారుతున్నాయని విమర్శించారు.